మేషరాశి వారికి చాలా రోజుల తర్వాత ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. వెంటనే ఇలా చెయ్యండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారికి సాహసానికి పెట్టిన పేరుగా ఉంటారు. చాలా రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో సులువుగా వీరు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు సవాళ్లు స్వీకరించడానికి మరియు వాటిలో విజయం సాధించేందుకు అంకిత భావంతో శ్రమిస్తారు. వీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అయితే అవసరమైన సమయంలోనే వాటిని ప్రదర్శిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా చాలా చురుగ్గా దర్శనమిస్తారు. తాను ఎప్పుడూ కూడా ఎంత చురుగ్గా ఉంటే పక్కన ఉన్నవారు కూడా అంత ఆనందంగా ఉన్నారని నమ్ముతారు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉండే వ్యక్తులు చాలా పాజిటివ్గా ఉండాలని, దానివల్ల తన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు వారు సరైన పరిష్కారాలు లేదా ప్రోత్సాహాన్ని అందిస్తారని నమ్ముతూ ఉంటారు. ఎప్పుడు కూడా తనను నమ్ముకున్న వ్యక్తులకి ద్రోహం చేయడం కానీ లేకపోతే వారిని అవమానించడం ఇటువంటివేమీ కూడా ఈ రాశి వారికి ఇష్టం ఉండదు. ఈ రాశి వారిని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలానే ఆత్మవిశ్వాసం అధికంగానే ఉంటుంది. ఎప్పుడైనా ఒక దానిలో పంతానికి వెళ్ళారంటే అంటే ఎవరి మీదైనా పోటీ పెట్టుకునే ఖచ్చితంగా వీళ్ళని సాధించాలి, వీళ్ళ మీద మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలి అనుకుంటే దాని కొరకు మాత్రం ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా లేదా వీరి తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడినా ఈ రాశివారు అస్సలు సహించలేరని చెప్పుకోవచ్చు. ఇతరులపై వెంటనే కోపాన్ని అయితే తెచ్చుకుంటారు. వీరు ఎంత ప్రేమించినప్పటికీ కూడా కోపం వచ్చినప్పుడు మాత్రం తమని తాము కంట్రోల్ చేసుకోలేరు. అవతలి వ్యక్తి ఎవరి అన్నది కూడా ఆలోచించకుండా అవతలి వారిపై ఏం చేయాలంటే అది చేసేయడం వీరి యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎంతోమంది ప్రేమించిన వ్యక్తులు వీరు జీవితంలో దూరం చేసుకుంటారు. సహనం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ప్రతి దానికి కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏదైనా పని అనుకున్నారంటే ఇంకా అది వెంటనే అయిపోవాలని అనుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలని అనుకోరు. వీరికి మూడ్ స్వింగ్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఊగిసలాడే స్వభావం కాబట్టి నిర్ణయాల విషయంలో కూడా మనకు అంతగా స్థిరత్వం అయితే కనిపించదు. అయితే మేష రాశి వారిలో పాజిటివ్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఎంత పరిస్థితులు అంటే వాళ్ళకి అనుకూలించకపోయినా చాలా ఉత్సాహంగా ఉంటారు. అలానే ధైర్యంగా ఉంటారు. తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశివారికి వృత్తిపరంగా కొత్త అవకాశాలు అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాల కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేదా కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభించడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వ్యాపార విషయంలో మీరు వినబోయేటువంటి శుభవార్తలన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని అలానే వ్యాపార పరంగా అభివృద్ధిని చేకూర్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొత్త పనులు అంటే ఏమైనా ప్రాజెక్టులు ప్రారంభించే ముందు పూర్తిగా అవగాహన తీసుకోవడం మంచిది. అంటే ఎవరైనా ఇతర వ్యక్తులతో కలిసి ప్రారంభించే ముందు వారికి తెలుసు కదా అని మీరు వదిలేయడం కాదు. మీరు కూడా దాని మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతనే కొత్త పనుల్లోకి దిగడం మంచిది. ఎవరి మీద కూడా పూర్తిగా ఆధారపడవద్దు. కొంతమంది మీ యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకొని లేకపోతే మీకేమీ తెలియదని వారు మొత్తం అధికారాన్ని లేకపోతే మిమ్మల్ని గుప్పెట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం కనిపిస్తుంది. పెట్టుబడులు చేయడానికి మంచి సమయం. అలానే ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆ రుణాలు ఉపయోగించి ఏవైతే వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి మొండి బాకీలు కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. ప్రేమ మరియు వ్యక్తిగత విషయాలు చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాలు సమయాన్ని కేటాయించడం అవసరం. కుటుంబ సభ్యులతో మాత్రం మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కాబట్టి మీరే కొంచెం తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. అలానే కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు కూడా సరదా సంభాషణలు అనవసర సంభాషణలు తగ్గించడం మంచిది. ఈ సమయంలో చేసేటువంటి కొన్ని సంభాషణలు వివాదాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో కొత్త ఆరంభం అయితే కనిపిస్తుంది. ప్రేమికులకి సమయం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇతరులు చెప్పేటువంటి సలహాలు విని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది.
ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుజుడు ప్రభావం అనుకూలంగా ఉండడం కారణంగా శక్తి అనేది ఎక్కువగానే ఉంటుంది, కానీ దాన్ని సమతుల్యం చేయాలి. అనారోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు క్రమశిక్షణతో అధిగమించవచ్చు. అంటే ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా చాలా సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. ధ్యానం, యోగా అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీకు మీరే పోటీ పెట్టుకొని వాటిని అధిగమించవలసి ఉంటుంది. అలానే ఎవరైతే విద్యార్థులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి మంచి మంచి అవకాశాలు అయితే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి కోర్సులు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని అయితే వదిలిపెట్టకండి. కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి, నిరుత్సాహపరచడానికి చూస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు మాత్రం అస్సలు పట్టించుకోకండి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో సెటిల్ అవ్వడానికి అయితే కొంచెం సమయం పడుతుంది. మీరు ఓర్పుతో ఉండండి. ముఖ్యంగా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కాలదన్నుకోకండి. చిన్న అవకాశం అని, విద్యార్హతకు తగినది కాదని, లేదా తక్కువ జీతమని ఇలాంటి సాకులతో మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలానే ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో అతిపెద్ద శుభవార్త. ఎంతో కాలంగా చేస్తున్నప్పటికీ కొంతమంది మీ మీద ఉన్న ద్వేషంతో మీకు రావాల్సిన ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఆపుతూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది. నూతన గృహ నిర్మాణాలకి, కొనుగోలుకి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కానీ వాటి గురించి ఎవరితోనే ఎక్కువగా చర్చించకండి. నరదిష్టి, నరఘోష ప్రభావం మీ మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ అభివృద్ధి సంబంధించిన విషయాలు నలుగురిలో చర్చించకపోవడమే మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వీలైనంత వరకు వెళ్ళకపోవడం మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 9, 6 మరియు 1. కలిసొచ్చే రోజులు చూసుకున్నట్లయితే కుజుడు అనుగ్రహం కారణంగా మంగళవారం, అలానే ఆదివారం, గురువారం రోజులు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ రోజులు శుభప్రదం. ఈ రాశి వారికి ఎరుపు, నారింజ అలానే గోల్డ్ కలర్ అదృష్ట వర్ణాలుగా చెప్పుకోవచ్చు. అలానే మేషరాశివారు మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజ చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు ఏవైనా భయాలు, బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.